సుకుమార్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండతో ఆ మధ్య ఓ సినిమా సెట్స్ పైకి వెళ్తుందన్నారు. లైగర్ పంచ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలు తప్పిందనేశారు. కాకపోతే అది అటకెక్కలేదు, హోల్డ్లో ఉందనేస్తున్నారు. అదే నిజమైతే అది ఎలాంటి కథ? కొత్తగా వస్తున్న పుకార్ల పరంగా చూస్తే ఆ కథే రామ్ చరణ్తో సుకుమార్ సినిమా ప్లాన్ చేశాడా? ఆర్య లాంటి కథేదో రౌడీకి సుకుమార్ రెడీ చేశాడా? ఏది నిజం? ఫ్యామిలీ స్టార్ గా విజయ్ దేవరకొండ సేఫ్ గేమ్ ఆడాడు. కానీ నిజానికి ఈ సినిమా చేసే టైంలో తనకి అన్ని అనుకూలిస్తే సుకుమార్ సినిమా సెట్స్ పై ఉండేది. కానీ అలా జరగలేదు. ఇటు ఫ్యామిలీ స్టార్ గా గట్టెక్కలేదు. సుకుమార్ సినిమా తాను అందుకోలేదు. లైగర్ ఫ్లాప్ కి ముందు రౌడీ స్టార్ తో సినిమాని సుకుమార్ తేల్చాడు. పూరి కూడా మంచి చాయిస్ అన్నాడు. అంతా బాగుందనుకున్న టైంలో లైగర్ ఫ్లాప్ రౌడీని పాతాళంలోకి నెట్టింది. దీంతో సుకుమార్ వెనకడుగు వేయాల్సి వచ్చింది. పుష్ప తర్వాత పుష్ప 2 పూర్తి చేసి విజయ్తో మూవీ అనుకున్న సుకుమార్ పుష్ప 2 డిలే అవడంతో లెక్కలు మారాయి. ఇక లైగర్ ఫ్లాప్ వల్ల విజయ్తో మూవీ అనుకుని తర్వాత రామ్ చరణ్ వైపే మొగ్గు చూపాడు ఈ లెక్కల మాస్టర్. ఇలా ఈక్వేషన్స్ మారుతూ వచ్చాయి. రామ్ చరణ్తో సుకుమార్ ప్లాన్ చేసిన మూవీ ప్రేమ కథ కాదని కేవలం లవ్ స్టోరీ ఫ్లేవర్ ని కూడా వాడబోతున్నారని తెలుస్తోంది. కాకపోతే విజయ్తో సుకుమార్ ప్లాన్ చేసిన లవ్ స్టోరీ మాత్రం హోల్డ్లోనే ఉందని, ఫ్యామిలీ స్టార్ వల్ల సుకుమార్ లెక్కలు మారిపోయినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుష్పరాజ్ రెండోసారి అటాక్ చేశాక చరణ్తో సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. పుష్ప 3 లేకపోతే మాత్రం విజయ్తో లెక్కల మాస్టర్ మూవీ ఉండే ఛాన్స్ ఉంది. ఎలాగైనా ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుంది. కానీ అది ఎప్పుడనేది మాత్రం ఇంకా తేలలేదు. ఉంటే 2026లో ఉండొచ్చనే ప్రచారం పెరిగింది.